క్యాష్ ఏదైతే రవాణా చేస్తుండ్రో వాళ్ళు లారీల సంస్థ అసోసియేషన్ ఓనర్లే వీడియో రిలీజ్ చేసిండ్రు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి కౌశిక్ రెడ్డి, ఒక్కొక్క లారీకి 5 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, మీరు ఇట్లా ఇబ్బంది పెడితే మేము రోడ్లకు పడతాం, ఈఎంఐలు కట్టుకోవాలి, జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్లు వస్తే మా ఖర్చులు ఉంటాయి, మీరు ఇట్లా ఇబ్బంది పెడితే రోజువారీగా ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుండ్రో దాన్ని మా పొట్ట కొట్టకండి అని చెప్పి ఏమన్నా ఉంటే రాజకీయంగా చూసుకోండి తప్ప మా పొట్ట ఎందుకు కొడుతున్నారని చెప్పి వాళ్ళు బాధతో ప్రెస్ ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేసి జరిగింది. అది మీ అందరికి తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం, కౌశిక్ రెడ్డికి ఎంత తెలియలేదంటే అసలు ఫ్లై యాష్కి వే బిల్ అనేది ఉండదు. ఫ్లై యాష్ ప్రోడక్ట్కి వే బిల్ ఉండదు. అంతా కూడా జ్ఞానం లేదు కౌశిక్ రెడ్డికి. వే బిల్ లేకుండా పోతుంది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. ఇతను ఎమ్మెల్యే పదవా లేదా అక్కడ ఎంవీఏ ఆర్టీఐ ఉద్యోగం చేస్తుండా? ఇతను వాడకం చూస్తుంటే ఇతను అక్కడ ఆర్టీఐగా ఉండుడే బెటర్. తాడి చెట్లో పెరిగిండు, అక్కడ నిల్చొని ఇప్పటి నుంచి మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఆర్టీగా చేసి మీరు మంచిగా అన్నీ ఇదొక్కటి కాదు, ఏవైతే గ్రనేడ్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఓవర్లోడ్లు వచ్చే బండ్లు అన్ని బండ్లు చెక్ చేసుకుంటా ఆటోలు చేసుకుంటుంటేనే మీకు కరెక్ట్ అని మాకెందుకు అనిపిస్తుంది. అందరూ అదే ప్రజలు కోడే కూస్తుండ్రు. వారు చెప్పిన లెక్క ప్రకారం ఏదో 70 టన్నులు, అసలు ఒక్కొక్కళ్ళు లారీ ఓనర్లు కానీ చిన్న పిల్లలు 70 టన్నులు పడుతుంది అన్న లారీలా అని చెప్పి నవ్వుతున్నారు. అదని తెలియని చూసి ఎన్టీపీసీ నుంచి కోదాడో సూర్యాపేటో ఎక్కడైతే ఈ ఫ్లై యాష్ రవాణా అవుతుందో అతన్ని ఇవాళ చెప్పిన లెక్క ప్రకారమే చూసుకుంటే లారీ వెయిటే 70 టన్నులు ఉంటుంది. దానిలో లారీ వెయిట్ 15 టన్నులు ఉంటుంది. ఇతను 70 టన్నులు ఏదైతే అంటున్నాడో దానిలో 15 టన్నులు అతను అనుకున్న లెక్క ప్రకారమే తీసేస్తే ఉండేది 50 నుంచి 57 టన్నులు. అతని లెక్కకి పర్మిట్ ఎంత ఎన్టీపీసీ నుంచి వచ్చేది 32-37 టన్నులు. దానికి ఎంత వస్తుంది కిలోమీటర్లు అసలు తెలుసా? అతను పేపర్లు చూపించి 14 టైర్లకు ఎంత పడుతుంది, 16 టైర్లకు ఎంత పడుతుంది అని ఆ లెక్కలు చెప్పిండు తప్ప అసలు కుంభకోణం ఇతను ఏదైతే స్కామ్ అంటుండో ఎక్కడ జరిగింది? సూటిగా ప్రశ్న అడుగుతున్నా. నువ్వు లెక్కలు చెప్పుడు కాదు, లారీ మెకానిక్ లాగా ఇంత టన్నుకి ఇన్ని టైర్లు ఉంటే ఇన్ని టన్నులు పడతాయి అని లెక్కలు చెప్పుడు కాదు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చింది నీకు తెలుసా? ఆధారాలది రోజుకి ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్నావు కదా మా మంత్రికి, ఎక్కడి నుంచి వస్తుంది? అది నువ్వు నిరూపిస్తున్నావా? ఏదైతే ఓవర్లోడ్లని మీరు చెప్తున్నారో, ఏదైతే ఎక్సెస్ బండ్లని మీరు చెప్తున్నారో దానికి ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. ఆర్టీఎల్ కానివ్వండి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, తనిఖీలు చేస్తుంటారు. అది నిరంతర ప్రక్రియ. అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, గత ప్రభుత్వంలో చేసిన, ముందు ప్రభుత్వాలు చేసిన, రాబోయే ప్రభుత్వంలో కూడా చేస్తుంటారు. వాళ్ళు ఉట్టి ఫ్లై యాషన్ కాదు, ప్రతి ఒక్క శాండ్ కానివ్వండి ఏదైనా వాళ్ళు బండ్లను చెక్ చేస్తారు. మీరు చెప్పిన తర్వాత ఏవైతే మీరు మాట్లాడుతున్నారో, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్లో నవంబరు అక్టోబర్లో హుజురాబాద్ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మీ ప్రభుత్వమే ఉంది కదా, ఒక్క కేసు కూడా కాలే, ఒక్క కేసు కూడా కాలే. దాని అర్థమైంది అంటే మీరు ఈ పైసలను దోచుకునేది మీరు. లారీ ఓనర్లతో కుంభక్కై వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి మీరు అప్పుడు డబ్బులు వసూలు చేసిండ్రు. అందుకే అధికారులకు భయం పెట్టించి మీరు కేసులు రానియలే.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గత నెల చూసుకుంటేనే 54 కేసులు మా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. ఛాలెంజ్ ఇది.